లోకేష్ రెడ్ బుక్ అన్నటువంటిది పెద్ద సంచలనమైంది. ఎప్పుడైతే ప్రజాగళంలో రెడ్ డైరీ అంటూ బిగిన్ చేసి ఎవరెవరైతే నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారో, అత్యుత్సాహం ప్రదర్శిస్తారో, అధికార పార్టీకి దాసోహం అంటారో అట్లాంటి వాళ్ళు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేయని వాళ్ళ సంగతి తేలుస్తానంటూ అప్పటి నుంచి నోట్ చేస్తూ రావడం, దాంతోపాటు ఇప్పుడు ఏ ఊరికి ఆ ఊరు రెడ్ డైరీలు, అది అమలు, ఇదంతా చూస్తున్నాం. ఇప్పుడు రివర్స్ జరుగుతోంది. అందులో ఆ రోజున వాళ్ళందరూ కోపగించుకున్న కక్ష పెట్టుకున్నటువంటి వాళ్ళ మీద దాడులు, వ్యవస్థ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్లాక్ బుక్ ఏమైనా పెడతారా? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అదే పేరు పెట్టుకుంటే బాగోదు కదా, వీళ్ళు ఇంకో పుస్తకం పెడతారా? ఎందుకంటే ఇప్పుడు చట్టం తన పని తాను చేస్తే గొడవలేదు. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించడంలో తప్పేం లేదు. కానీ చట్ట విరుద్ధంగా దాడులు, విధ్వంసాలు ఇట్లాంటివి జరిగితే, అట్లాగే అధికారులు చట్టబద్ధంగా పనిచేస్తే ప్రాబ్లం లేదు, చట్ట విరుద్ధంగా అధికార పార్టీలకు అనుగుణంగా పనిచేస్తే ఇప్పుడు జగన్ హయాంలో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా. అంతకుముందు చంద్రబాబు హయాంలో వాళ్ళల్లో ఒక 4-5 అధికారులు గట్టిగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు వందలాది మంది ఎదుర్కొంటున్నారు. వాళ్ళని మీదన అక్కడ డిపార్ట్మెంట్లో పట్టు కోసం మిగతా వాళ్ళు రెచ్చగొట్టి చేపిస్తున్నారు. ఇవి ఇప్పుడు వీళ్ళు నోట్ చేయడం ప్రారంభించుకుంటున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇక వర్టికల్గా డివైడ్ అయిపోతుంది అన్నమాట స్టేటు. వైసీపీ మనుషులు, చంద్రబాబు మనుషులు, లేదా తెలుగుదేశం మనుషులు, చంద్రబాబు మనుషులు లేదా జగన్ మనుషులు, అధికార యంత్రాంగాలతో సహా. ఇది రాష్ట్రానికి ప్రయోజనమా నష్టమా అన్నది ఆలోచించుకోవాల్సింది.